హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం హండర్లో క్యాంప్ సైట్లో ఉన్నామన్నమాట. హిమాలయన్ క్యాంప్ సైట్ మొత్తం హిమాలయన్ రేంజ్ మధ్యలో ఉంటుంది. ఇది మాకు అప్రాక్స్ 2500 అయింది ఇద్దరికి, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అండ్ ఇక్కడ నుండి శాండ్ డ్యూన్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. శాండ్ డ్యూన్స్ నుండి ప్యాంగాంగ్ లేక్కి, ప్యాంగాంగ్లో ఆఫ్ రోడింగ్ అంట, వాటర్ క్రాసింగ్లు ఉంటాయంట. ఎంత అడ్వెంచర్ చేయబోతున్నాం చూద్దాం ఈరోజు. లేట్ చేయకుండా శాండ్ డ్యూన్స్కి స్టార్ట్ అయిపోదాం. గుడ్ మార్నింగ్ లోరియన్స్. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము. 8:39 కల్లా బయలుదేరేసాము అనమాట, టిఫిన్ చేసుకొని క్యాంప్ సైట్లో. చూడండి రూట్ ఇదంతా రాళ్ళతో ఫుల్గా ఉండేది అనమాట. అటు సైడ్ హైవే ఉంది కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్డు అనమాట. అది మొత్తం తార్ రోడ్డు నీట్గా ఉంటుంది. కానీ మేము అటు పోకుండా ఇటు వచ్చాం, గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని. గూగుల్ తల్లి ఇటు పంపించింది, అంతే తెలిసింది కదా మ్యాప్స్ని నమ్ముకుంటే ఇలానే అవుతుందని. సో కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి మనం. అటు రైట్ వెళ్ళి ఉంటే ఈజీగా జస్ట్ ఒక 5 నిమిషాలు జప్పని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. బట్ ఈ ఇసుకలో ఈ రాళ్ళ మధ్యలో నుండి మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నో వరీస్, ఇది కూడా ఒక షార్ట్ కట్ అనమాట. లెట్స్ గో టు ద శాండ్ డ్యూన్స్. మనం నా శాండ్ డ్యూన్స్లో ఉన్నాం. ఈ వైట్ శాండ్ అనేది ఎక్కడంటే అక్కడ రాదంట. వంటలు అక్కడైతే ఇంకా ఫుల్ ఆఫ్ వంటలు ఉన్నాయన్నమాట. అది అక్కడ కనిపిస్తున్నాయో లేదా, దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. ఇవైతే చూడండి ఒకసారి, చూడండి వంటలు ఎలా ఉన్నాయి ఇవి. శాండ్ డ్యూన్స్. డ్యూన్స్ని రైడ్ చేయాలంటే శాండ్ డ్యూన్స్ వీటిని కనిపిస్తున్నాయి కదా, వంటల్ని రైడ్ చేయాలంటే 350 రూపీస్ అంట. వీళ్ళు తమిళనాడు నుండి వచ్చారు. 350. నేను మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాము. చూడాలి ఎంతసేపు ఏంటి అనేది. చూడండి ఎట్లా ట్రై చేస్తున్నారు మొత్తం. 350 రూపీస్, ఇట్స్ వర్తీ ఆర్ నాట్, లెట్స్ సీ. మొత్తం ఇచ్చేస్తావా? బాగుంది ఫ్రెండ్స్. వస్తున్నానా? జమీర్ ఇప్పుడు మనం హుండర్ శాండ్ డ్యూన్స్లో కోల్డ్ డెజర్ట్లో ఉన్నాం. సో ఇప్పుడు క్యామెల్ రైడ్ అనేది చేస్తున్నాం. లెట్స్ ఎంజాయ్. హే జమీర్, హాయ్. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ నుబ్రా వ్యాలీ? It's not good and that's not bad. It's worthy. వైట్ డ్యూన్స్ దగ్గరకు వచ్చేసాం. జమీర్, It is 350 rupees, but awesome ride. And వైట్ సండ్ వరకు తీసుకొచ్చాడు. బాగుందబ్బా రైడ్ మాత్రం. ఫైనల్లీ ఒకటే. Thanks to our videographer Vamsi.
See, now we're at sand dunes. అంటే శాండ్ డ్యూన్స్ అనే ప్లేస్లో అంటే వైట్ శాండ్ ఉందన్నమాట. దాంట్లో ఈ డ్యూన్స్ మీద రైడ్ అయితే చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చాము. ఆసమ్ ఎక్స్పీరియన్స్. 350 రూపీస్ కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ పర్లేదు. అప్రాక్స్ 10 to 15 minutes ఇట్స్ వర్తీ. అంటే వీళ్ళకి కూడా సీజన్ కాదు ఇది, సో తప్పలా. సీజన్ కాదు ఎందుకు తప్పలేదు, కొంచెం బేరం ఆడొచ్చు కదా. మేము అప్పుడే అడిగాం 300కి, అయినా ఒప్పుకోలేదు అన్నోళ్ళు. అలా ఈ రైడ్ కంప్లీట్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఏటీవీ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత ప్యాంగాంగ్కి స్టార్ట్ అయిపోవాలి. ప్యాంగాంగ్ ఇక్కడ నుండి అప్రాక్స్ 180 kilometers. ఇది 6 to 7 hours జర్నీ అంట. రోడ్డు అసలు బాగాలేదు, వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. చూడాలి, ఏటీవీ రైడ్ కుదిరితే చేస్తాం, లేదంటే డైరెక్ట్ ప్యాంగాంగ్ వెళ్ళిపోయేది. లెట్స్ గో. See, now we are at ATV ride. ATVs ఇవి మొత్తం సర్క్యూట్ అన్నమాట. ఏటీవీ రైడ్ దగ్గర కూడా చేసుకొని వెళ్ళిపోతూ ఉండేది. జిప్ లైన్ కూడా ఉంది. ఏటీవీ రైడ్ అయితే 1500 రూపీస్ అంట, జిప్ లైన్ అయితే 2500 రూపీస్ అంట. వీడియోగ్రఫీకి మళ్ళీ ఎక్స్ట్రా అంట. ఇదేం బాక్కు, మనమే ఒక మన ఫోన్లో అలా అటాచ్ చేసి వీడియో తీసుకుంటే సెట్ అయిపోద్ది కదా. చూడండి ఏటీవీలు ఎట్టున్నాయి, వీటి మీదే అనమాట. అదంతా ఒక రౌండ్ వేస్తాడు ఆ సర్క్యూట్ మొత్తం. చూద్దాం. కొటేషన్ చూడండి, లైఫ్ ఇస్ షార్ట్ వరల్డ్ ఇస్ వైడ్ అంట. ఇలాంటి చాలా అంటే చాలా ఫన్నీ షార్ట్స్ ఈ రూట్ మొత్తంలో పెట్టాడు. ఇంకా ఏటీవీ రైడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నా వీఆర్ గోయింగ్ టు ప్యాంగాంగ్ లేక్. ఫస్ట్ ఐరన్ బ్రిడ్జ్. ఇంక ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేసి కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ ఎక్కేసి అటుకైతే దిగేసి వెళ్ళిపోవాలన్నమాట. సో కొంచెం దూరం మాత్రమే రోడ్డు అయితే ఇలా బాగుంటుంది అని చెప్పి అన్నారు. మాతో పాటు నిన్న తెలుగులో కలిశారు కదా, వాళ్ళు కూడా మన ముందైతే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు వెళ్ళి ఒక 1/2 hour పైన అయింది. మేము ఇక్కడ చిన్న ఫోటోషూట్ చేసుకొని ఇంకైతే స్టార్ట్ అయ్యామన్నమాట, అక్కడ పెట్రోల్ పట్టించేసుకొని. సో పదండి పోదాం ప్యాంగాంగ్ లేక్కి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కొండ, అటు సైడ్ కొండ, మధ్యలో తార్ రోడ్డు అయితే బాగుంది ఇప్పటి వరకు. అలా మట్టి రోడ్డు కనుక అయ్యి ఉంటే చచ్చిపోయి ఉండేవాళ్ళం. బట్ ఈ రోడ్డు కూడా ఏదో కొత్తగా వేసిన రోడ్డు లాగా కనిపిస్తుంది. బట్ ఎంత దూరం అయితే ఈ రోడ్డు ఉంటుందో తెలియదు అన్నమాట. చూద్దాం. అలా చెప్పానో లేదో ఆ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. చూసారు కదా, ఈ రాళ్ళు గుట్టల మధ్యలో ఉండి అయితే పోతున్నాం. మొత్తం ఆఫ్ రోడింగ్. ఇంకా చాలా అంటే చాలా కిలోమీటర్స్ ఇలానే ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుందంట. మొత్తం రాళ్ళు రప్పలు ఈ రోడ్డు. అబ్బా, ముందర అయితే ఏమైనా కార్ కనుక వెళ్ళిందంటే దుమ్ము మొత్తం మొహం మీదే. హెల్మెట్ మొత్తం డస్ట్తో కవర్ అయిపోతుంది. కెమెరా కూడా చూడండి, అసలు మొత్తం ఎలా అంటే రాళ్ళు ఏదో చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది. బై మిస్టేక్ ఎక్కడైనా పంచర్ అయితే మాత్రం నరకం అంతే. ఏం చేయాలంటే కూడా తెలియదు అన్నమాట. సో అక్కడక్కడ ఇసుక ఊరిని ఈ రోడ్డు ఉంది, బట్ అక్కడక్కడ ఇసుక కప్పేసి పైన రాళ్ళు వచ్చేసాయి. ఓకే, ఇది కొంచెం దూరం అన్నమాట. మళ్ళీ ఇంకో రోడ్డు అయితే ఎక్కేసాం. చూద్దాం. ఇదేదో పెట్టున్నాడు రా, వెదర్ కండిషన్ ఏదో పెట్టున్నాడు అనకాల. Somewhere in the middle we lost ourselves. Woo! హాయ్, ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నారంటారా? నేను నా బైక్ చూడండి, నోవేర్ సమ్వేర్, ఎవడు లేడు. రూట్ అయితే అరాచకం, పూల తీరిపోతుంది. లడక్కని ఎవడన్నాడో కానీ ఒక కార్ వస్తుంది. కార్ వెళ్తే దుమ్ము ఒక రేంజ్లో
ఫోన్ అంతా దుమ్ము అన్నమాట. దుమ్ము చూడు అసలు, సై దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు. అమ్మా అయ్యయ్యో, లేయాలన్న కానీ కష్టం. చూడు అసలు మొత్తం ఎవ్వడు లేడు అక్కడనే. I am the one I lost. చూడు చుట్టూ కొండలు, చుట్టూ అంటే చుట్టూ కొండలు ఉన్నాయన్నమాట. నేను నా బైక్ ప్యాంగాంగ్కి వెళ్తూ ఉన్నాం. ఇంకో 10 కిలోమీటర్స్ ఇలానే ఉంటుందంట ఈ రోడ్డు. 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఈజీగా 1.5 to 2 hours దాకా పట్టుద్ది. చూడాలి, లెట్స్ గో. వాటర్ క్రాసింగ్స్ అనమాట. ఇప్పుడు అసలు వాటరే లేదు, ఒకప్పుడు ఫుల్ వాటర్. ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఒకప్పుడైతే వాటర్ క్రాస్ చేయాలంటే చచ్చిపోవాలి. అందరూ ఇక్కడ స్టాపింగ్ పెట్టుకున్నాం. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనమాట. అందరూ పొంగంలోకి వెళ్తున్నాం. చూడండి అసలు వ్యూ అయితే వేరే లెవెల్. కరెక్ట్గా మేము ఇక్కడ వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడు మా వెనకాల టెంపో వచ్చింది. టెంపోడే ఆడగుద్దేస్తాడని చెప్పి భయం, అసలు మామూలు భయం కాదు. వ్యూ వాటర్దే ఎక్దమ్ ప్యూర్ అనమాట. రాళ్ళు అయితే క్లీన్గా కనిపిస్తున్నాయి చూడండి. అసలు చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్. రోడ్లు మట్టి అయితే తొలుతున్నారు. వీళ్ళంతా మనకంటే ముందు వచ్చినారు, లైన్లో ఆగిపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమో నాటు స్టెప్ వేస్తున్నారు ఈ వ్యూ దగ్గర. వ్యూ అయితే బాగుంది, బట్ వెయిటింగ్ కూడా అంతే ఉంది. సి బట్ రోడ్డే అస్సలు బాగాలేదు. వ్యూకే సిట్ అవ్వలేదబ్బా, రోడ్డు సరిలే. ఇంకా కొంతసేపు ఆగి ఏదో కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం అన్నమాట. అక్కడ ఒక సెల్ఫీలు తీసుకొని ఇంకా కొంతసేపు ఆగి వెయిట్ చేసిన తర్వాత మాకు దారి అయితే వదిలేరు. సో ఇంకా అలా ఎక్కేసి పైకి క్రాస్ చేసుకుని వచ్చేసాం. మళ్ళీ బ్యాక్ టు ఎవ్వరూ లేరు అనమాట, ముందు వెనక అలా వెళ్తున్నాం. చూడండి వెనకాల కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. అక్కడెక్కడో కార్ వస్తుంది. వ్యూ ఈ లడఖ్లో ఏంటో ఎటు చూసినా కానీ సేమ్ వ్యూ అయితే ఉంది మనకి. అసలు ఆ వ్యూస్, ఈ బ్రిడ్జ్లు, ఐరన్ బ్రిడ్జ్లు సేమ్ చూసినట్టే అనిపిస్తున్నాయి. అంతా ఈ లడఖ్ రేంజ్ వల్ల అనుకుంటాను. మొత్తం ఒకేలా అయితే ఉన్నాయి. ఈ రివర్ ఒకటి, ప్రతి మన ఎట్టయితే వెళ్తున్నాం రోడ్డు పక్కనే రివర్ కూడా వస్తూ ఉంది మనతో పాటు. చూడండి అసలు రివర్లో వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి, బట్ వాటర్ క్రాసింగ్ దగ్గర మాత్రం ఏదో కొంచెం ఉంది. ఇదేంటి, ఏదో చెక్ పోస్ట్లా ఉంది ఆర్మీది. చూద్దాం ఏంటి. ఓకే, ఇక్కడ చిన్న షాప్స్ అవి ఉన్నాయన్నమాట. తినేవాళ్ళు తినొచ్చు మధ్యలో. లెట్స్ గో. ఎంతమంది రైడర్స్ అసలు.
ప్రజెంట్ మనం ఇప్పుడు దుర్బుక్లో ఉన్నాం. దుర్బుక్ దగ్గర ఇండియన్ ఫుడ్ అని కనబడింది. ఆపేసామన్నమాట. నాన్ స్టాప్ రైడ్ తర్వాత ఇప్పుడు ఆపాము. టైం అరౌండ్ మై గాడ్ 3 అవుతుంది. 3:06. ఇక్కడ నుండి ప్యాంగాంగ్ ఇంకో 40-50 కిలోమీటర్స్ ఉంది. ఫాస్ట్గా తినేసి తొందరగా వెళ్ళిపోవాలి. మినిమం ఒక 4 or 5 కల్లా వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోతాం. బికాస్ అక్కడ చలి ఒక రేంజ్లో ఉంటుందంట. 1 మైనస్లోనే 0 అంతే అంట. దానికి మించి ఉండదంట. హోప్ సో కొంచెం పైన ఉంటే బాగుండు, లేదంటే నరకమే. తినేసి స్టార్ట్ అయిపోదాం. ఏమైనా తిని స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ టైం ఏమో అయిపోతూ ఉంది. సో చీకటి పడితే ఇంకా చలి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఏం తినలేదన్నమాట. జస్ట్ వాటర్ తాగి మా దగ్గర కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అవైతే తినేసాము. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. రోడ్ అయితే నీట్గా మంచిగా ఉంది. ఇక్కడ నుండి చూడం ఎంత దూరం ఎలా ఉంటుందో. హోప్ రోడ్ ఇంకా ఎండ్ వరకు ఇలా ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. ది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రిటైల్ అవుట్ఫిట్ 12,933 ఫీట్లో ఉందంట. ఇది ప్యాంగాంగ్ నుండి సోమైరికి వాటికి వెళ్ళాలంటే ఫ్యూల్ అనేది క్యారీ చేయాలి. మనం 10 లీటర్స్ క్యారీ చేస్తున్నాం. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పట్టించుకొని ఆ 10 లీటర్స్ పట్టించుకున్నాం. లెట్స్ గో టు పాంగాంగ్. కొంచెం దూరం వచ్చిన తర్వాత రోడ్డు మళ్ళీ ఇలా తయారైందనమాట. లేదు బాగాలేదని రోడ్డు మంచిగా వచ్చేసింది. అంటే కొంచెం దూరం అన్నమాట. సో కొంచెం దూరం అయితే రోడ్డు నీట్గా ఉంది. బాగా న్యూ కార్స్ చేసుకుంటున్నారు. మౌంటైన్స్ వేపించినాం అనమాట. ఇదేమో చిన్నగా వెళ్ళి చూడండి, వెనకాలకి ఎవ్వరూ లేరు. ఇప్పుడే మనం బుల్లెట్ షారుఖ్ ఖాన్ మూవీలో చూపిస్తారు కదా, ఒక ఏదో ఆర్మీ ఆఫీసర్ అప్పుడు ఆ మూవీలో చూపిస్తున్న ఆ బుల్లెట్ అది. అదే షారుఖ్ ఖాన్ ఫోటో కూడా పెట్టున్నారు అక్కడ. సో అప్పుడు ఆపలేదు మావాడు. చూడండి అసలు దుమ్ము లేపుకుండా వెళ్తున్నారు ఇటు సైడ్. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంట ఇక్కడ. అంటే నెక్స్ట్ టైం ట్రిప్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, అయ్యి ఉంటుంది. చూద్దాం అదేంటో. వచ్చేసాం ప్యాంగాంగ్ లేక్. వావ్, వి ఎంటర్డ్ ఇంటూ ప్యాంగాంగ్. చూడండి, ఇక్కడ నుండి అయితే క్యాంప్ సైట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి అయితే మనకి లేక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లేక్లో 1/3 చైనాలో ఉంటుందంట. ఇది ఒక పార్ట్ మాత్రమే మన ఇండియాలో అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నుండి అయితే ప్యాంగాంగ్లోకి అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అక్కడ నుండి ప్యాంగాంగ్ స్టార్ట్. ఇంకా మేము వెళ్తుంటే మాతో పాటు లేక్ అనేది వస్తూనే ఉంది. బట్ వ్యూ పాయింట్ కోసం ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట, కొన్ని కిలోమీటర్స్. సో వెళ్ళిన తర్వాత అక్కడ మనం మనకి తగ్గ మన బడ్జెట్లో ఒక స్టే తీసుకొని ఆన్లైన్ అక్కడైతే స్టే చేద్దాం. చూడండి అసలు కలర్స్ చేంజ్ అవుతున్నాయి. అప్పుడు దాకా ఒక షేడ్ ఉంది, ఇప్పుడేమో ఒక షేడ్ ఉంది. జస్ట్ లైక్ మ్యూజియం బిల్ అనమాట. చూడండి, ఇప్పుడైతే బ్లూ కలర్లో ఈ కలర్లో ఉంది. మౌంటైన్స్ ఏమో ఫుల్ బ్రైట్నెస్గా ఉన్నాయి. లేక్ మొత్తం ఏదో నీడతో కప్పేసినట్టుంది. అంతేలేని ఇటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో దాని షాడో ఎటు పడుతుంది. దాని సమ్మర్ క్యాంప్స్ స్టే అంతా వెళ్ళాలంట. కిందకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాయి, బట్ వీ చూస్ టు గో దిస్ సైడ్. వెళ్దాం, ఎంత దూరం వెళ్దాం. ఎక్కడైతే మనకి మంచి వ్యూ కనిపిస్తూ స్టే అయితే ఉంటుందో అక్కడైతే తీసుకుందాం. ఆల్మోస్ట్ లేక్ పక్కనైతే తీసుకుందామని మేము ఇద్దరం అయితే అనుకున్నాము. సో దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. చూడండి అబ్బా, వ్యూ అయితే అరాచకం అసలు. మట్టి రోడ్లో ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చినందుకు వర్త్ కళ్ళు చెదిరిపోతున్నాయి అనే డైలాగ్ ఎట్లా వేయాలి చూడండి అసలు. ఇది చూసారా, ఇందాక అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడేమో బ్లూ షేడ్స్. పాంగాంగ్ లేక్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. ఇవన్నీ స్టేస్ అనమాట. కింద జస్ట్ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ అలా ఉంటాయి పర్ నైట్కి. సో ఇక్కడ స్టే చేసే వాళ్ళు స్టే చేసుకోవచ్చు. అంతగా క్రౌడ్ అయితే ఏం లేదు. ఐ థింక్ మేము వచ్చిన వీక్ కాకుండా ఇంకొక 1 వీక్ ఏమో ఉంటుంది అనమాట. ప్యాంగాంగ్ లేక్ అందరూ క్లోజ్ అనమాట, కంప్లీట్ క్లోజ్.
స్నో అయితే ఎక్కువ పడిపోయి మైనస్లోకి వెళ్ళిపోతుంది టెంపరేచరు. సో లేక్ అంతా ఫ్రోజన్ అయిపోద్ది. ఫ్రోజన్ అయిపోయినా అయిపోవచ్చు, ఛాన్స్ ఉంది దానికి. మొత్తం స్నోతో కవర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం. సో వీళ్ళందరూ ఇక్కడ క్యాంప్ సైట్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. మేము వచ్చింది కరెక్ట్ లాస్ట్ వీక్ ఇంకొక 1 వీక్, అంటే అక్టోబర్కి అన్నీ క్లోజ్ అయిపోతాయి. మేము సెప్టెంబర్ లాస్ట్ వీక్. చూడండి ఇవన్నీ క్యాంప్ సైట్స్, లేక్ పక్కనే క్యాంప్ సైట్స్ చాలా ఉన్నాయబ్బా. మీరు వచ్చి ఫస్టే బుక్ చేసుకొని అంత అవసరం అయితే లేదు. సో వచ్చి ఇక్కడ చాలా అంటే చాలా క్యాంప్ సైట్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడైతే కొంచెం బెటర్ ప్రైస్ ఇస్తారో అక్కడైతే చూసుకొని మనం స్టే అయితే చేయొచ్చు. చూద్దాం కొంచెం ముందుకు ఇంకా ఎన్ని ఉన్నాయో. చూడండి వెళ్తూ ఉంటే వస్తానే ఉంది. రోడ్డు ఎంత దూరం ఉందో అంత దూరం లేకైతే ఉంది. చూద్దాం. చూడండి ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే మోటైన్ చూసారా, మోటైన్ మీద రేస్ పడుతున్నాయి. ఇక్కడేమో లేక్ ఇలా ఉంది. నాకైతే వ్యూ చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా. బట్ చలే చంపేస్తుంది. చేతికైతే గ్లౌస్ తీసుకున్నాను వీడియో రికార్డ్ చేద్దామని. బైక్ వెళ్తుంటే చల్లగాలికి వెళ్తున్నా. గ్లౌస్ వేసి పడుతున్నామంటే అది మళ్ళీ రికార్డ్ పట్టడం అది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో గ్లౌస్ తీసేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. చేతులు అయితే ఫ్రోజన్ అవుతున్నాయి. ఏంటి ఎండ ఉంది అయినా చేతులు ఫ్రోజ్ అవుతున్నాయి, అదే నాకు అర్థం కావట్లేదు. టెంపరేచర్ ఏమో డ్రాస్టికల్లీ డౌన్ అయిపోతుంది. నైట్ చాలా హెవీగా ఉంటుందంట ఇక్కడ టెంపరేచర్. రోడ్ అయితే క్లీన్ అండ్ నీట్గా పెట్టుకున్నారు, ఎందుకంటే టూరిజం ప్లేస్ కోసం రోడ్ అయితే ఇంత నీట్గా పెట్టుకున్నట్టున్నారు. అది చాలా బెస్ట్ అనమాట. ఆ మట్టి రోడ్డు ఉన్నట్టు కనుక ఉంటే ఓయమ్మ ఇంకా ఇంత దూరం ఆడవచ్చేది. ఆ స్టార్టింగ్ బార్డర్లో చూసినట్టున్నట్టే జంప్. చూడండి అసలు లేక 2 minutes లేక్ని అయితే చూడండి. Those hazard lights can't stop me. I'll just hold on for dear life. Yeah, I can't give up this feeling that I get when looking down from this high. When I'm with you, when I'm with you, I'm with you. That I get when looking down from this high. హాయ్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ప్యాంగాంగ్ లేక్. ప్యాంగాంగ్ లేక్ దగ్గర అయితే వచ్చేసాం. 5 అయింది వచ్చేసరికి. చలి చంపేస్తుంది. క్లోజ్ చేస్తుండే చేతులు లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సి ఎంత మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లేక్ అయితే ఇది ఒకసారి టాప్ నుండి వచ్చే దారిలో కూడా లేక్ వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. అది కూడా ప్లే చేస్తాను చూడండి. అండ్ చూసారు కదా చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. కాటేజెస్ అయితే అక్కడ ఉన్నాయి పైన, అక్కడ స్టే తీసుకోవాలి. ఇక్కడ ఒకప్పుడు ఉండేవంట, ప్రజెంట్ ఇప్పుడు లేవు. ఫోటో షూట్స్ మామూలుగా జరగట్లేదప్ప. ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి, దీనిలో కూర్చోవాలంటే 100 రూపాయలు అంట. रैंचो बाइक एंड 3 कितना भैया है? कौन कितना?
₹50 పర్ పర్సన్. ₹50 కూల్. ఫోటో స్టిల్ కోసం ₹50 వర్త్ ఇట్ అనుకోవచ్చు. చూద్దాం, చాలా ఉన్నాయి, లైన్గా ఉన్నాయి అలాంటివి. ఒకసారి వ్యూ చూడండి. లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆడు లేక్ని తెగ తీసేస్తున్నాడు ఇందాక నుండి. బట్ నాకైతే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అబ్బా, గ్లౌజ్ వేసుకోవాలి. చేతులు ఫ్రీజింగ్. ఓ మై గాడ్. ఇప్పుడేదో ఓకే, డన్. వ్యూ చూడండి అసలు. సైడ్ కొండలు, ప్యాంగాంగ్ లేక్ పైన మొత్తం మంచు కొండలు. సన్సెట్ అయిపోయిందంటే ఆ మంచు కొండల నుండి చల్లగాలి వస్తుంది. అమ్మా, నరకం కాదు, చల్లగా మొహానికి కొడుతుంది. అదన్నమాట. అంతే.